టాలీవుడ్ లో నిర్మాతలు కార్మికుల మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు 22.5% వేతన పెంపునకు నిర్మాతలు ఒప్పుకున్నారు. దీంతో 18 రోజుల సమ్మె తర్వాత సినిమా షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. మరోవైపు సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం రేవంత్ కు థాంక్స్ చెప్పారు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులు. టాలీవుడ్ లో 18 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్న సినీ కార్మికుల పోరాటానికి శుభం కార్డు పడింది. లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. టాలీవుడ్ ఫిలిం ఛాంబర్, ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ మధ్య సయోధ్య కుదిరింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని లేబర్ కమిషనర్ ఆఫీస్ లో చర్చలు జరిగాయి. దీనికి ఫిలిం ఫెడరేషన్ తో పాటు కార్మిక సంఘాలు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు యార్లగడ్డ సుప్రియ, దామోదర ప్రసాద్, డైరెక్టర్ తేజతో పాటు లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ పాల్గొన్నారు. సినీ కార్మికులకు 22.5% వేతన పెంపునకు ఒప్పందం కుదిరింది. దశల వారీగా 3 ఏళ్లలో పెంచడానికి అంగీకరించారు నిర్మాతలు. 2000 లోపు వేతనాలు ఉన్నవారికి తొలి ఏడాది 15% పెంచనున్నారు. రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది మరో 5% పెంచడానికి అంగీకరించారు నిర్మాతలు. అలాగే 2000 నుంచి 5000 రూపాయల వేతనం ఉన్నవారికి ఫస్ట్ ఇయర్ 7.5%, రెండో ఏడాది 5% వేతనం పెంచనున్నారు. అలాగే మూడో ఏడాది 5% పెంచనున్నారు. సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. 18 రోజుల నుంచి షూటింగ్ సాగిపోయాయని చెప్పారు. ఉన్నతాధికారులు, ఎఫ్డీసీ కార్మిక శాఖ కృషితో పరిష్కారం లభించిందన్నారు. నిర్మాతల ఇబ్బందులను ఫెడరేషన్ వాళ్ళు, ఫెడరేషన్ సమస్యలను నిర్మాతలు అర్థం చేసుకున్నట్లు చెప్పారు దిల్ రాజు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్, అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున. సినీ కార్మికుల వేతనాల పెంపు సమస్య పరిష్కారమైందన్నారు కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్. కార్మికులు 30% వేతనం పెంచాలని కోరడంతో ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయన్నారు. అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో కార్మిక శాఖ దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. చివరకు ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరిందన్నారు. మిగతా సమస్యలపై కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు గంగాధర్. మెయిన్లీ వేజ్ హైక్ 22.5%, 3 years కి 22.5% వేజ్ హైక్కి బోత్ పార్టీస్ అగ్రీ అవటం జరిగింది. ఫస్ట్ ఇయర్ 12.5% ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% బిలో 2000కి. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 24 యూనియన్స్లో 13 యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు. లో వేజ్, బిలో 2000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. సినీ కార్మికుల సమస్య పరిష్కరించినందుకు సీఎం రేవంత్ కు థాంక్స్ చెప్పారు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్. హైదరాబాద్ ను ఫిలిం హబ్ గా చేయాలనే సీఎం లక్ష్యం దిశగా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకెళ్తోందని చెప్పారు. పర్సంటేజ్ పెంపు విషయంలో కొంచెం బాధగా ఉన్న సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఒప్పుకున్నట్లు చెప్పారు ఫెడరేషన్ నాయకులు. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య ఒప్పందం కుదరడంతో ఆగిపోయిన షూటింగ్లు పట్టాలెక్కనున్నాయి. దీంతో యథావిధిగా షూటింగుల్లో పాల్గొననున్నారు సినీ కార్మికులు.